హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం చూసారు తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నిన్న సుబ్రహ్మణ్య షష్ఠి కదండి, నిన్న 9:15 నుంచి వచ్చింది. ఇంక అందుకని మేము గుడికి వెళ్ళామన్నమాట. ఇంకా మా పిల్లలు వీడియో తీద్దామని చెప్పేసి పూలు కోసే దగ్గర నుంచి పూజ చేసే వరకు చక్కగా వీడియో తీశారనమాట. అది మీకు చూపిద్దామని చెప్పేసి వీడియో పెట్టాను. మామూలుగా ఏంటంటే నిన్న సుబ్రహ్మణ్య షష్ఠి అని చెప్పేసి మా వారు పాసివాలయం గుడికి వెళ్దామన్నారు. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది కదా లోపల. ఇంకా అక్కడికి వెళ్ళాము. తీరా చూస్తే హడావుడి ఏమీ కనిపించలేదు. ఏంటా అనుకున్నాము. అభిషేకాలు అవన్నీ కూడా చూపిస్తారు కదా. ఓకే, నేను ఈ టాపిక్ మాట్లాడతాను. చూసారా ఆ డాబా మీద చెట్లు చిలక మొక్క పూలు వేసామండి కుంపట్లలో. అండ్ వెనక వైపు ఏమో బచ్చల కూర తీగ లాగాము. ఒక కుంపట్లో పుదీనాకు ఉంది. రీసెంట్గా తోటకూర గోంగూర తీసాం, బాగా పురుగు పడుతుందని. ఇంకా ఆ వెనక వైపు ఏమో పూలు కోసేసాము. దాని తర్వాత పిల్లలకి థాట్ వచ్చిందంట వీడియో తీద్దామని. ఇంకా ఈ చెట్టుకి పూలు కోయలేదని చెప్పేసి వీడియో తీస్తున్నారు. బాగుంది కదా చక్కగా. కొంచెం కుంపట్లలో ఈసారి మొక్కలు ఎక్కువ వేయాలండి. ఎక్కువ అవటం వల్ల ఏంటంటే వాటికి సరైన బలము లేక కొంచెం ఆకులు అయ్యి ఎక్కువ రాలిపోతున్నాయి. నెక్స్ట్ టైము కొంచెం చూసుకొని కుంపట్లలో సరిపోను వేద్దామని. ఇప్పుడు దీనికి వచ్చినప్పటికీ కరెక్ట్గా 5 ఏమో వచ్చినాయి, చక్కగా ఉన్నాయి. కొన్ని కుంపట్లలో ఎక్కువ మొక్కలు అయిపోయేటప్పటికి బలం చాలలేదు. కొంచెం పువ్వు కూడా కొంచెం మెత్తగా, అంటే కొంచెం బలం లేకుండా ఉంది. కొంచెం ఆకులు కూడా తొందరగా రాలిపోతున్నాయి. నెక్స్ట్ టైం ఇంకా అట్లా కాదులే అని చెప్పి కరెక్ట్గా చూసుకొని వేసుకుందాం అనుకున్నాము. ఈసారికి ఈ సంవత్సరాన్ని ఇట్లా కానిచ్చేసామన్నమాట. వీటికి కాయలు కూడా వస్తాయండి. చక్క కాయలు అనేది మేము భద్రపరుస్తామన్నమాట. నెక్స్ట్ ఇయర్ వేసుకోవచ్చు. మీరు కూడా కంపల్సరీ రేపు ఎండాకాలం అయిపోయినాక కుంపట్లో 1 కుంపటి 2 కుంపట్లో అయినా ఈ విత్తనాలు చల్లుకోండి. చక్కగా పూలు వస్తాయి. మనకి వర్షాకాలం అంటే మనం వర్షాకాలంలో వేస్తే జూలైలో అలా వేస్తే మనకి సెప్టెంబర్లో అక్టోబర్లో పూలు రెడీ అయితే అక్కడి నుంచి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చి వరకు వస్తాయి. మనకి ఎండాకాలం దాకా వస్తాయి. మనకి ఎండాకాలం అవ్వగానే ఎటు మల్లెపూలు, విరజాజులు ఇవన్నీ మనకి కొంచెం అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి ఆ 3 నెలలు అవి పెట్టినా కూడా ఈ 6 నెలలు 7 నెలలు మనకి పూలు పెట్టుకోవచ్చు. పువ్వు పెట్టకుండా ఉండకూడదండి. అందుకని ఒక చుక్కమల్లె చెట్టు అయినా మీరు ఇంట్లో వేసుకోండి. అదిగోండి చుక్కమల్లె చెట్టు. అంతకు లాస్ట్ ఇయర్ వరకు 3 కుంపట్లో ఉండేది. నేనేం చేశానంటే ఎరువు ఎంత వేయాలో తెలియక ఎక్కువ పూలు పోస్తాయి అని చెప్పేసి ఎక్కువ ఎరువు వేసేటప్పటికి అవి ఒక 1 వీక్ 10 డేస్ కల్లా అవి చనిపోయినాయి అన్నమాట. చెట్లు చాటుకి వెళ్ళిపోయినాయి. ఇంకా ఒక చెట్టే మిగిలిందనమాట. ఆ చెట్టుకి ఒక 20 పూలు, ఒక 30 పూలు పూస్తున్నాయి. ఇదిగోని చూసారా, మా పిల్లలు మణిదీపావళి చదువుకుందాంలే అని చెప్పేసి కలర్స్ డివైడ్ చేసుకున్నారు. 32 పూలతో చేస్తే మంచిది అని చెప్పేసి అవన్నీ చక్కగా డివైడ్ చేశారు. ఏ కలర్కి ఆ కలర్ అనమాట. ఇంకా మేము కొంచెం తీసుకెళ్ళామన్నమాట దేవుడికి. నిన్న శుక్రవారం కదా, కామాక్షి అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కొన్నిచ్చి వచ్చినప్పుడు పాసివాలయం గుళ్ళో కూడా సుబ్రహ్మణ్య స్వామికి ఇద్దామని చెప్పి తీసుకెళ్ళాము. ఇందాక నేను చెప్పా కదా గుళ్ళో హడావుడి ఏమీ లేదని. మా వారేమో మధ్యాహ్నం నుంచి జరుగుతాయేమో స్వామివారికి పూజలు అయ్యి అన్నారు. నేను అన్నాను ఎక్కడైనా మధ్యాహ్నం నుంచి జరుగుతాయా, మార్నింగ్ నుంచి అభిషేకాలు అవన్నీ ఉండాలి, మరి ఏంటి హడావుడి ఏమీ లేదు అని చెప్పేసి లోపల ఈశ్వరునికి దండం పెట్టుకొని ఇంకా వెనక్కి వెళ్ళాము. పంతులు గారు ఆల్రెడీ మా వారికి తెలిసిన ఆయన పంతులు గారు ఈయన అడిగారు అనమాట, ఏంటి అండి ఏమి హడావుడి లేదు అంటే, ఏం హడావుడి అని అడిగారు ఆయన. నేను అన్నాను సుబ్రహ్మణ్య షష్ఠి అంట కదండి ఇవాళ అంటే, ఇవాళ కాదమ్మా రేపు 9:15 నుంచి వచ్చిందండి అని. ఇంకా మా వారి వైపు చూసి 9:15 నుంచి వచ్చింది. ఇంకా మనకి మెయిన్ సుబ్రహ్మణ్య షష్ఠి అంటే మనకి అభిషేకాలతో కూడుకున్నది కాబట్టి అందుకని మేము ఇంకా రేపొద్దునే చేద్దామని అనుకుంటున్నాము. రేపు తెల్లవారుజాము నుంచి అభిషేకాలు అవన్నీ జరుగుతాయి అని చెప్పానమాట. ఇంకా అందుకనే హడావుడి ఏమీ లేదు
అని ఇంకా మేము అనుకున్నాము. సరే ఇంకా అక్కడ గుడికి, కామాక్షమ్మ వారి గుడికి వెళ్ళి ఇంకా దండం పెట్టుకొని ఇంకా మేము ఇంటికి వచ్చేటప్పటికి ఇంకా మా అమ్మాయి పూజ అంతా చేసేసుకొని చక్కగా పిల్లలు ఇంకా వీడియో అనేది తీశారనమాట. సరే పెడదామని చెప్పేసి నేను ఇంకా కొంచెం ఒక 1 మినిట్ 1.5 మినిట్ మాట్లాడేసి నేను ఇంకా మీకు ఆ వీడియో అట్లానే ఉంచేస్తాను. చక్కగా పిల్లలు మణిద్వీపం చదువుకుంది అదంతా మీరు చక్కగా చూద్దురు. చూసి తప్పనిసరిగా లైక్ చేయండి. ఇది మీకు మార్నింగే ఇవాళ 7ంటికే మీకు పెట్టేస్తున్నా కాబట్టి మీరేం చేస్తారంటే మీరు అదే పనిగా ఒళ్ళో అదే టైం ఫోన్ పట్టుకొని చూసేంత టైం లేకపోయినా కొంచెం మార్నింగ్ టైం కదా, కొంచెం బిజీగా ఉంటాం కదా, మీరేం చేస్తారంటే చక్కగా ఆ ఫోన్ మొన్న చెప్పినట్టు ఫోన్ కొంచెం పెద్ద సౌండ్ పెట్టేసేసి అలా పక్కన పెట్టేసేసేసి ఉంచేసేయండి. చక్కగా మణిద్వీపం ఇంట్లో అంతా మనకి పాజిటివ్ వైబ్రేషన్స్ కలిగిద్ది అనమాట. శ్లోకాలు అన్నీ చక్కగా వినొచ్చు. ఇదిగోండి ఒత్తులు నిండుకున్నాయి. కొంచెం ఎటుకుడి మాకు ఎప్పుడు పత్తి ఉంటుందన్నమాట. ఎప్పుడైనా ఒత్తులు దబ్బుకొని నిండుకున్నప్పుడు ఆ పత్తితో ఒత్తులు చేసేస్తాము. ఇంకా పిల్లలు ఇంకా అలాగా ఒత్తులు చేసేసి ఇంకా నూనె అది వడ్డించి కుంకుమ అది పెట్టేసి ఇంకా దేవుడి గుట్లో పెడుతున్నారు. చూసారా, పూలతో డెకరేషన్ చేశారు. దీని తర్వాత ఇంకా 32 పూలతో 3 రకాలు చేశారు. అదంతా కూడా మీరు చక్కగా చూడండి. ఆ వీడియో తప్పకుండా మా పిల్లలు చేశారు కాబట్టి కొంచెం మీరు లైక్ చేసి షేర్ చేసి మీ వాళ్ళందరికీ చక్కగా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఎర్లీ మార్నింగ్ వచ్చిన వీడియో కాబట్టి వీడియో ఆన్ చేసి చక్కగా అలా టీవీ దగ్గర పెట్టేసేసి మీ పని మీరు చేసేసుకోండి. చక్కగా ఆ వీడియోలో మీరు శ్లోకాలన్నీ కూడా మీరు వింటా చక్కగా మీ పని చేసుకోవచ్చు. ఇంట్లో వాళ్ళు కూడా వింటూ ఉంటారనమాట. దేవుడి శ్లోకాలు ఎర్లీ మార్నింగ్ పెట్టుకున్నారనుకోండి, అది ఇంటికి చాలా మంచిది. నా ఫోన్లో అని కాదండి, మీరు లెగంగానే మీ ఫోన్లలో కూడా చక్కగా డైలీ లలితా సహస్రనామని, బుధవారం అయితే విష్ణు సహస్రనామం, గురువారం సాయిబాబా పాటలు, శుక్రవారం అమ్మవారి, శనివారం వెంకటేశ్వర స్వామి, ఆదివారం ఆదిత్య హృదయం ఇలాంటివన్నీ పెట్టుకున్నారనుకోండి, మధ్య మధ్యలో దక్షిణామూర్తి స్తోత్రం ఇలాంటివన్నీ పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందన్నమాట. చక్కగా ఇల్లు వాకిలి శుభ్రం చేసేసుకొని ఆ శ్లోకాలు అవి పెట్టేసేసుకున్నారనుకోండి, మంచి ఫలితం కలిగిద్ది. ఇంట్లో చదువుకునే పిల్లలు కానీ ప్లస్ మగవాళ్ళకి కానీ ఏదైనా పాజిటివ్గా ఉంటారనమాట. ఇంకా నేను మాట్లాడటం ఆపేస్తున్నానండి. ఇంకా మా పాప పూజ చేసుకునేదంతా మీరు చక్కగా చూడండి మరియు వినండి. మహాసంపదలిచ్చే మణిద్వీప వర్ణన గేయమాలిక. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువయ్యుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుకాలు, మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గానస్వరాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము అది కైవల్యము. పద్మరాగములు సువర్ణమనులు పర్యామడల పొడవున గలవు, మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కలామ తల్లులు, వరాలనొసగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు, నవనవనిధులు, అష్టదిక్కులు, దిక్పాలకులు, సృష్టికర్తలు, సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యులు ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు. కంచుగోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాశులు మణిద్వీపానికి మహానిధులు.
పంచామృతమయ సరోవరాలు, పంచలోకమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు మన ద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటలు, వైడూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు మన ద్వీపానికి మహానిధులు. సప్తకోటి గణ మంత్రవిద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మన ద్వీపానికి మహానిధులు. మిలమిలలాడే ముత్యపు రాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు, మరకతమనులు మన ద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలనొసగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు మన ద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు, పంచశక్తులు, సప్త ఋషులు, నవగ్రహాలు మన ద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు, చతుర్వేదాలు మన ద్వీపానికి మహానిధులు. మంత్రిని దండిని శక్తి సేనలు, కారికరాలి సేనాపతులు, 32 మహాశక్తులు మన ద్వీపానికి మహానిధులు. సువర్ణరజిత సుందరగిరులు, అనంతదేవి పరిచారికలు, గోమేధికమటి నిర్మిత గుహలు మన ద్వీపానికి మహానిధులు. సప్తసముద్రములంతనిధులు, యక్షకిన్నెరల కింపురుషాలు, నానా జగములు, నదీ నదులు మన ద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు, కామధేనువు కల్పతరువులు, సృష్టిస్థితిలయ కారణమూర్తులు మన ద్వీపానికి మహానిధులు. కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదములు, ఉపనిషక్తులు, 16 రేకుల పద్మశక్తులు మన ద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు, దివ్యాస్త్రములు, దివ్య పురుషులు, ధీరమాతలు, దివ్య జగములు, దివ్య శక్తులు మన ద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు, జ్ఞానమూర్తి ఏకాంత భవనములు, మరి నిర్మితమగు మండపాలు మన ద్వీపానికి మహానిధులు. పంచభూతములు యజమాన్యాలు, ప్రవాల సాగం, అనేక శక్తులు, సంతాన వృక్ష సముదాయాలు మన ద్వీపానికి మహానిధులు. చింతామణులు, నవరత్నాలు, నూరామడల, వజ్రపు రాసులు, వసంతవనములు, గరుడ పచ్చలు మన ద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీ సేనను, నటనాట్యాలు, సంగీతాలు, ధనకనకాలు, పురుషార్థాలు మన ద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నిటిపైన సర్వలోకము లోకము గలదు, సర్వలోకమి మణి దీపము, సర్వేశ్వరికి అది శాశ్వత స్థానం. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మన ద్వీపములో. మణిగణిక చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మన ద్వీపములో. పరదేవతను నిత్యము కొలచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది. పరదేవతను నిత్యము కొలచి మన సర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మన ద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహమును కట్టిన వారు మన ద్వీపవర్ణన చదివిన చాలు, మన ద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే, అష్ట సంపదల తొలుతూగేరు. నూతన గృహమును కట్టిన వారు మన ద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే, అష్ట సంపదల తొలుతూగేరు.
శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము. మహాశక్తి మణిద్వీప నివాసిని ముల్లోకాలకు మూల ప్రకాశిని మణిద్వీపములో మంత్రరూపిణి మన మనసులలో కొలువయ్యుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో వేలు అనంత సుందర సువర్ణ పూలు అచంచలంబగు మనోసుకాలు మణిద్వీపానికి మహానిధులు. లక్షల లక్షల లావణ్యాలు అక్షర లక్షల వాక్ సంపదలు లక్షల లక్షల లక్ష్మీపతులు మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు సురాదినాదుల సత్సంగాలు గంధర్వాదుల గానస్వరాలు మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము దేవదేవుల నివాసము అది కైవల్యము. పద్మరాగములు సువర్ణమనులు పరియామడల పొడవున గలవు మధుర మధురమగు చందన సుధలు మణిద్వీపానికి మహానిధులు. 64 కలామ తల్లులు వరాలనొసగే 16 శక్తులు పరివారముతో పంచబ్రహ్మలు మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనవనిధులు అష్టదిక్కులు దిక్పాలకులు సృష్టికర్తలు సురలోకాలు మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యులు ప్రచండ కాంతులు కోటి చంద్రుల చల్లని వెలుగులు కోటి తారకల వెలుగు జిలుగులు మణిద్వీపానికి మహానిధులు. కంచుగోడల ప్రాకారాలు రాగిగోడల చతురస్రాలు ఏడామడల రత్నరాసులు మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు పంచలోహమయ ప్రాకారాలు ప్రపంచమేలే ప్రజాధిపతులు మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు వజ్రపు కోటలు వైడూర్యాలు పుష్యరాగమణి ప్రాకారాలు మణిద్వీపానికి మహానిధులు. సప్తకోటి గణ మంత్ర విద్యలు సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు మణిద్వీపానికి మహానిధులు. మిలమిలలాడే ముత్యపు రాసులు తలతల్లాడే చంద్రకాంతములు విద్యుల్లతలు మరకతమనులు మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణదేవులు శుభాలను నొసగే అగ్నివాయువులు భూమి గణపతి పరివారములు మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు పంచభూతములు పంచశక్తులు సప్త ఋషులు నవగ్రహాలు మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు సూర్యకాంతి శిల మహాగ్రహాలు 6 ఋతువులు చతుర్వేదాలు మణిద్వీపానికి మహానిధులు. మంత్రిని దండిని శక్తి సేనలు కారికరాణి సేనాపతులు 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు. సువర్ణరజిత సుందరగిరులు అనంతదేవి పరిచారికలు గోమేధికమర నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాలు నానా జగములు నదీ నదులు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టిస్థిరలయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు.
కోటి ప్రకృతుల సౌందర్యాలు, సకల వేదములు పనిశక్తులు, 16 రేఖల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు, దివ్యాస్త్రములు, దివ్య పురుషులు, ధీరమాతలు, దివ్య జగములు, దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమారస్వాములు, జ్ఞానమూర్తి ఏకాంత భవనములు, మరి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యజమాన్యాలు, ప్రవాల సాగం, అనేక శక్తులు, సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. చింతామణులు, నవరత్నాలు, నూరామడల వజ్రపు రాశులు, వసంతమనములు, గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీసేనలు, నటనాట్యాలు, సంగీతాలు, ధనకనకాలు, పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నిటిపైన సర్వలోకము లోకము గలదు, సర్వలోకమే మణిద్వీపము, సర్వేశ్వరికది శాశ్వత స్థానం. చింతామరుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు. మణిద్వీపములో మణిగణిగచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగ్గుపడుతుంది. మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహమును కట్టిన వారు మణిద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే, అష్ట సంపదల తొలుతూగేరు. నూతన గృహమును కట్టిన వారు మణిద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు, అంతా శుభమే, అష్ట సంపదల తొలుతూగేరు. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వర్ మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట, కోటి శుభాన సమకూర్చుటకై. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వర్ మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట, కోటి శుభాన సమకూర్చుటకై. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము, దేవదేవుల నివాసము, అది కైవల్యము. ఫలశ్రుతి మణిద్వీపం అని తలిస్తే చాలు, దరిద్రము దరిద్రాపునకు రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహాశక్తివంతమైన మణిద్వీప వర్ణనను మనసారా చదివిన లేదా గానం చేసిన ఎటువంటి సప్త ఫలితాలు వస్తాయో స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సిందే గాని వర్ణించుటకు 1000 పడగల ఆదిశేషునకు కూడా శక్తి చాలడు. లక్షల బ్రహ్మాండమునను కరురెప్పపాటులో సృష్టించి లయము చేయగల 32 మహాశక్తుల పరిరక్షణలో ఈ సమస్త విశ్వములు ఉండుట వలన 32 రకాల పూలతో మణిద్వీప నివాసినికి అర్చన చేసి పసుపు కుంకుమ గంధాక్షలతో యథాశక్తి ఉపాచారములతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేకాక ఇంటిల్లపాడి కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అష్ట సంపదలతో భక్తి జ్ఞాన వైరాగ్య ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలుతూగుతూ యోగులు సిద్ధులు జ్ఞానులు మహాభక్తులు అయిన వారింట జన్మలు ధరించుట అంత్యకారమున మణిద్వీప నివాసులై మోక్షధామమును చేరుదురు. గంగా భవానీ గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి
రాజరాజేశ్వరి బాల శ్యామలలిత దశ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలలిత దశ గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామలలిత దశ వైభవ లక్ష్మి వినీవమ్మ వరములు ఇచ్చే మా తల్లి వైభోగంగా వెలిగే తల్లి భూలోకానికి వచ్చితివే వైభవ లక్ష్మి వినీవమ్మ వరములు ఇచ్చే మా తల్లి వైభోగంగా వెలిగే తల్లి భూలోకానికి వచ్చితివే వైభవ లక్ష్మి వినీవమ్మ పసుపు కుంకుమ ఇచ్చే తల్లి పచ్చని తల్లి వినీవమ్మ పసుపు కుంకుమ ఇచ్చే తల్లి పచ్చని తల్లి వినీవమ్మ ఐదవతనము మాకిమ్మ సంపద లక్ష్మి వినీవమ్మ ఐదవతనము మాకిమ్మ సంపద లక్ష్మి వినీవమ్మ వైభవ లక్ష్మి వినీవమ్మ వరములు ఇచ్చే మా తల్లి వైభోగంగా వెలిగే తల్లి భూలోకానికి వచ్చితివే వైభవ లక్ష్మి వినీవమ్మ శుక్రవారము ఉపవాసం 8 వారాలు నీకమ్మ శుక్రవారము ఉపవాసం 8 వారాలు నీకమ్మ తీర్చిదిద్దిన మా తల్లి కన్నుల వెలుగే మాయమ్మ తీర్చిదిద్దిన మా తల్లి కన్నుల వెలుగే మాయమ్మ వైభవ లక్ష్మి వినీవమ్మ వరములు ఇచ్చే మా తల్లి వైభోగంగా వెలిగే తల్లి భూలోకానికి వచ్చితివే వైభవ లక్ష్మి వినీవమ్మ భక్తులందరూ చేరుకొని భజనలు చేయగా వస్తిరిగా భక్తులందరూ చేరుకొని భజనలు చేయగా వస్తిరిగా పూజలు చేయగా వస్తిరిగా బారులు తీరి ఉంటిరిగా పూజలు చేయగా వస్తిరిగా బారులు తీరి ఉంటిరిగా వైభవ లక్ష్మి వినీవమ్మ వరములు ఇచ్చే మా తల్లి వైభోగంగా వెలిగే తల్లి భూలోకానికి వచ్చితివే వైభవ లక్ష్మి వినీవమ్మ హనుమాన్ చాలీసా శ్రీ గురుచరణ సరోజరజ ముకురసుధారి వరణ రఘువర విమల దాయక ఫలచారి బుద్ధిహీన తనుజానికై సుమిరే పవన కుమార్ బల బుద్ధి విద్యా దేవి మోయి హరైకు కలేస వికార్ జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర జయ కపి సద్రి లోక ఉజాగర రామదూత అతులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కేసంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల గుంచిత కేశ ఆద్ర వజ్ర ధ్వజ విరాజే కాంజే ముంజ చనే ఊసాజే శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప్ మహాజగవందన విద్యావాన గుణ్యతి చాతుర రామకాజ కరివేకో ఆత్ర ప్రభు చరిత్ర సునివేకో రస్య రామలఖన సీతామన బస్య सूक्ष्म रूपधर दिखाव विकट रूपधर लंक जलावा भीम रूपधर रस संहारे रामचंद्र के
జీవనమయ మాయని వరమీయవే పరమేశ్వరి మంగళనాయకి శ్రీలని శివ జ్యోతి సకామదా. అంటే వాళ్ళు చూపించారు మాకు రిటర్న్, వాళ్ళు ఫోటో తీసుకొని పెడుతున్నప్పుడు రిటర్న్ మాటలోనే వస్తుంది. ఎందుకు వస్తుంది పిక్ తీసుకుంటారు కదా వాళ్ళు, ప్యాకేజ్ పిక్ ఉంటుంది కదా, ప్యాకేజ్ కవర్ కూడా ఉంటుంది కదా, ఆ కవర్లో పెట్టి డ్రెస్ తెచ్చి పెట్టుకుంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా ఎలా ఉంది మా పిల్లలు పూజ చేసుకుంది, పూజా విధానం ఎట్లా ఉంది. ఏమన్నా తప్పులు ఉంటే మన్నించండి, ఎందుకంటే నేను పక్కన లేను. నేను మా వారు ఇంకా గుడికి వెళ్ళి వచ్చినప్పటికి చక్క పిల్లలు పూజ చేసుకున్నాను అనమాట. ఏమన్నా తప్పులున్నా, కొంచెం ఏమన్నా సరిగ్గా చదివినా చదవకపోయినా, పూజ చేసే విధానం కొంచెం కుదరకపోయినా మీ పిల్లల్లాగా భావించి నవ్వి చక్కగా ఊరుకోండి. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బాక్స్లో సబ్స్క్రైబ్ అని చెప్పేసి బ్లాక్ కలర్లో కనిపించిద్దండి, దాన్ని టచ్ చేస్తే కొన్ని ఫోన్లలో రెడ్ కలర్లో కనిపించింది, కొన్ని ఫోన్లో బ్లాక్ కలర్లో కనిపించింది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.